ఓకే అండి. ఓకే, అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూసుకున్నట్టయితే పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి వార్ అయితే నడుస్తుంది తెలంగాణలో. మరి పాలమూరు ప్రాజెక్ట్ ఆలస్యానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయంటారు? అలాగే బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి అసలు కాంగ్రెస్ ఈ పని చేసిందంటారా, మరి బీఆర్ఎస్ చేసిందంటారా? అసలు ఈ పాలమూరు ప్రాజెక్ట్ ఆగడానికి కారణాలు ఏంటంటారు? మెయిన్లీ తెలంగాణ రాజకీయాలు తెలంగాణకు ఉపయోగపడే రకంగా ఉన్నట్టయితే మనకు కనపడతలేదు గత 11 సంవత్సరాల నుంచి. అంటే పొలిటికల్ రైవలరీ అనేది సహజమే, కానీ తెలంగాణ అభివృద్ధి, నీటి వినియోగం అనేది దాని విషయంలో గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసింది, అందులో ఏమీ అనుమానం లేదు. బేసికల్ గా మనకు వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి కృష్ణా వాటర్ మీద, కృష్ణా నదిపై. కాబట్టి అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే కట్టిపోయినాయో, అంటే కేసీఆర్ వచ్చేకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పెండింగ్ ప్రాజెక్టులు, వాటిని ఫస్ట్ ప్రియారిటీలో వాటిని కంప్లీట్ చేయాల్సి ఉండే కేసీఆర్ గారు. వాటిని పట్టించుకోలే. వాస్తవంగా కాళేశ్వరమే ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. దాదాపు 3 years లో అది కంప్లీట్ అయ్యిందని చెప్పిండ్రు, కానీ అది కూడా అన్కంప్లీటే. రెండోది, ఇక్కడ గోదావరి మీద ఎప్పుడైనా కట్టుకోవచ్చు అండి, ఎందుకంటే అక్కడ డిస్ప్యూట్స్ లేవు గోదావరి నది మీద. మనకు డిస్ప్యూట్స్ ఉన్నాయి అలా కృష్ణా నది మీద. కాబట్టి కృష్ణా నది మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 70, 80, 90% కంప్లీట్ చేసినాయి. పెద్దగా మిగతా ఏలైన వర్క్సే ఎక్కువ ఉండే అన్న. అదేంది కల్వకుర్తి, పోతే నెట్టెంపాడు, ఇలాంటి ప్రాజెక్టులు 4 ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేస్తే బాగుండేది ఒకటి. రెండోది ఏంటంటే పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది కేసీఆర్ తన ప్రభుత్వం చేపట్టినట్టుగా మనకు తెలుసు. కేసీఆర్ ప్రభుత్వమే చేపట్టింది, కానీ అది నిజంగానే దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అన్న దాంట్లో కేసీఆర్ పర్సనల్ నిర్ణయం తీసుకున్నట్టే అనిపిస్తుంది మరి. ఎందుకంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో, అది దూరాల నుంచే తీసుకునేది ఉండే, ఇంత ఎక్స్పెన్సివ్ అయ్యేది కాదు. రెండోది, తొందరగా కంప్లీట్ అయ్యేది అనేది మనకు ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని కూడా ఆ పెండింగ్ ప్రాజెక్ట్ లాగా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేసిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏంది మేడం, ఇక్కడ మనమేమో అప్పర్ స్టేటు, మనమేమో పీఠభూమి, కిందికేమో ఆంధ్రప్రదేశ్ అనేది అది లోయర్ ప్రాంతం, అంటే గ్రావిటీ చాలా ఈజీగా జరిగేటువంటి ప్రాంతం ఆంధ్ర. మనకు కష్టం, ఒక ప్రాజెక్టు కట్టాలంటే చాలా పెద్ద పని. అదే మీరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ ప్రాజెక్టు చేపట్టినా కానీ షార్ట్ టైంలో కంప్లీట్ అయ్యే పరిస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి కాస్తనన్న సెన్స్ ఉపయోగించాలి. మనకు సమస్య కృష్ణా వాటర్ మీదనే ఉన్నది తెలంగాణకు సంబంధించి. బేసికల్ గా వాటి మీద ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉండే, కానీ ఏందో ఏమో కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టునే కంప్లీట్ చేయకుండా పాలమూరు చేపట్టిండు. సరే, పాలమూరు చేపట్టినా కానీ ఎక్కడ చేపట్టాలో అక్కడ చేపట్టలేదు. ఇవన్నీ లొసుగులు కనపడతాయి కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, సరే వాళ్ళు గతంలో ఆ ప్రభుత్వమే గట్టిపోయిన ప్రాజెక్టులే అవి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కంప్లీట్ కాలేదు ఒకటి. రెండో విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు అలాట్ అయిన 299 టీఎంసీ వాటర్ను కూడా వాడుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రాజెక్టులు లేవు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి. అప్పుడు 299 కేటాయించినండి, వాడుతున్నామా మనం? 150 వాడుతున్నామో లేదో, 100నో 150 వాడుతుండదు. అంటే మనకు అలాట్ అయిన రైట్స్ ఉన్న వాటర్నే వాడలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటే, మీరు కృష్ణా వాటర్ మీద ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కదా అది కేసీఆర్ ప్రభుత్వందైనా ఎవరిదైనా కానీ. అది మోస్ట్ నెగ్లిజెన్సీ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అనే డౌటే లేదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, తెలంగాణలో భారీ ప్రాజెక్టులు చేపట్టే కంటే చెక్ డ్యాములు, ఇతరత్ర రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోవడమే ప్రియారిటీ. అసలు అంత పెద్ద ప్రాజెక్టు పాలమూరు మీద చేపట్టినప్పుడు అది అన్కంప్లీట్, అది కంప్లీట్ అయ్యే పరిస్థితి ఇప్పట్లో ఈ ప్రభుత్వం కూడా చేస్తుందో లేదో మనకు అనుమానమే. ఎందుకంటే పెద్ద భారీ ఎత్తున ఎక్స్పెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని సక్సెస్ కూడా ఎంత వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం మీదనే చూసినాం, సక్సెస్ ఎంత అంటే కాగ్ రిపోర్టే చెప్తున్నది. 100 రూపాయలు ఖర్చు పెడితే 45 రూపాయలే సక్సెస్, 55% అది ఫెయిలియర్ అనేది కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇతరత్ర మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయము. అది కూడా ఒక గుదిబండగా మారిన పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా. మిగతా ప్రాజెక్టు కనీసం కృష్ణా మీద కంప్లీట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంత నెగ్లిజెన్స్ వహించుందో తెలియదు. ఇక్కడ ఒకటి ఉందండి మన దగ్గర, ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు
అనేక పార్టీలు కొలీడ్ అయి నడుపుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికీ మనకు రాజకీయ స్వతంత్రం తెలంగాణకు వచ్చిందా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే కేసీఆర్ పీరియడ్ లో జగన్ తో ఫ్రెండ్షిప్ ఆయనకు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు తోటి ఫ్రెండ్షిప్ చేస్తుందా ఎవరితో చేస్తుందో తెలియదు. అది కూడా ఒక క్వశ్చనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గోదావరి మీద కాళేశ్వరం కట్టడం, ఇక్కడ కృష్ణా వాటర్ ను ఈజీగా రాయలసీమకు వదలడం అనేది కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. అది ఒక దుర్మార్గమైన ద్రోహం అని చెప్పాలి. అసలు నీకు గోదావరి మీద నీకు 500 కిలోమీటర్స్ తెలంగాణలో పాడుతున్నప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కావాలనుకుంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు కట్టుకోవచ్చు. దాని మీద ఏమా యుద్ధ ప్రాతిపదిక మీద కాళేశ్వరం కట్టాల్సిన అవసరం ఏముండే అండి, నాకు అర్థం కాదు. కానీ అసలు ఇక్కడ కృష్ణాలో కట్టాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం డెఫినెట్లీ ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది మనకు తెలుసు కదా. ఖజానా లేదు, ఆర్థికంగా సంక్షోభం ఉంది రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో. ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి? ఇప్పుడు అప్పులు కావాలన్నా కానీ అన్ని పర్మిషన్లు ఉండాలి. పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ ఉంది నిజమే. ఇప్పుడు దానికి కావాలంటే ఏంటి, డిపిఆర్ కంప్లీట్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ కావాలి, ఫారెస్ట్ సర్టిఫికేట్ కావాలి, అన్ని ఎన్ఓసీలు కావాలి. అవి ఉంటేనే కానీ ఎవరు అప్పులు ఇయ్యరు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఇంకో 15-20 వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉందా? ఉంది అంటే అప్పులు తీసుకురావాలి కదా. అప్పులు తీసుకురావాలంటే ఎక్కడ పుడతాయండి? పర్మిషన్సే సరిగా లేనప్పుడు అప్పులు ఇచ్చే బ్యాంకులు ఉండవు, అప్పులు ఇచ్చే సంస్థలు ఉండవు. అంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితికి తెలంగాణ నెట్టేయబడ్డది. ఓకే అండి. ఈ విషయంలో తెలంగాణ కన్సర్న్ లో పనిచేస్తున్న రాజకీయ పార్టీ గాని ప్రభుత్వం గాని మనకు రాకపోవడం అనేది మన దురదృష్టం అనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎందుకండి ఏం ఇంకొకటి మేజర్ వన్ మినిట్ మేజర్ ప్రాజెక్టులు చేపట్టడంలో పార్టీల ఉద్దేశాలు, నాయకుల ఉద్దేశాలు, కమిషన్లే తప్ప సక్సెస్ అవుతాయి అనేది మనకి ఎక్కడ కనపడతలేదు. అటు కాళేశ్వరంలో కనపడతలేదు, ఇక్కడ పాలమూరులో కనపడతలేదు. రేపు కట్టబోయేది ఇంకేమైనా ఉంటే అందులో కూడా కనపడదు. కాబట్టి అసలు మనం ఇప్పుడు మనం ఎక్కువ వరకు చెక్ డ్యామ్లు లేదంటే చెరువులు, పెద్ద రిజర్వాయర్ల మీద డిపెండ్ కావాలి తప్ప భారీ ప్రాజెక్టుల అవసరం తెలంగాణకు ఉందని నేను అనుకోను. కేటాయించిన నీళ్లను వాడే దమ్ము ఉండాలండి. ఓవరికోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వివాదానికి దారి తీసిన ఇయ్యాలా ఓవరికోరు తిట్టుకుంటున్న పరిస్థితి. కానీ గమ్మత్ ఏంది, అసలు నువ్వు అలాట్ అయిన వాటర్నే మనం వాడుకున్న పరిస్థితి లేదు. తిట్టుకోవడంలో అర్థమే ఉందండి, నాకు అర్థం కాదు. కానీ 299 టీఎంసీ వాడుతున్నావా మన తెలంగాణలో? ఇంకా దానికి మించి మనకు 500 చిల్లర టీఎంసీలు రావాలని డిమాండ్ చేస్తున్నాం. 500 చిల్లర టీఎంసీలు మనకు వస్తే ఎక్కడ పెడతాం? మనం ఏం ప్రిపరేషన్ లో ఉన్నాం, ఏ తయారీలో ఉన్నాం, అడ్వాన్స్ గా ఏం ప్రిపేర్లు ఉన్నాం?